హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇటీవల మనం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR గురించి బాగా వింటున్నాం. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఏప్రిల్ 6న నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ లో దీన్ని గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. కానీ చాలా మందికి PFBR అంటే ఏమిటి, ఇది భారతదేశంలో ఎలా ఉపయోగించబడుతుంది అన్న విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ కొన్ని దేశాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నాయి. కానీ ఏప్రిల్ 6 తమిళనాడులో కల్పాకం వద్ద భారత్ శాస్త్రవేత్తలు 100% మేడ్ ఇన్ ఇండియా 500 మెగావాట్ బ్రీడర్ రియాక్టర్ ను అభివృద్ధి చేశారు. అయితే బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? సాధారణంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక ట్రాక్టర్ లో 10 లీటర్స్ పెట్రోల్ వేసి 40 to 50 కిలోమీటర్స్ ప్రయాణిస్తారు. కానీ ఆ పెట్రోల్ పూర్తిగా కాలిపై వ్యర్థంగా వాతావరణంలోకి వెళ్తుంది. కానీ అదే ట్రాక్టర్ ఎగ్జాస్ట్ లో ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని అమర్చించి ఆ వ్యర్థ గ్యాస్ తో మరో 20 లీటర్ల పెట్రోల్ తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది? అంటే వాడిన దానికంటే ఎక్కువ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ను బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి యురేనియం అవసరం ఉంటుంది. 1940లలోనే హోమీ జహంగీర్ బాబా గారు థోరియం ఉపయోగించి అపారమైన విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అని భావించారు. ప్రస్తుత PFBR టెక్నాలజీ ఆయన ఆలోచన ఫలితం. గత 70 సంవత్సరాలుగా భారత్ సైంటిస్టులు మరియు సంస్థలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. భారతదేశానికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, మన దగ్గర యురేనియం ఉన్న దాని నాణ్యత చాలా తక్కువ, దాదాపు 1% మాత్రమే. ప్రపంచంలో ఎక్కువ యురేనియం కెనడా, రష్యా, కజకిస్తాన్ వంటి దేశాలు లభిస్తుంది. భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 4000 crores ఖర్చు చేసి యురేనియం దిగుమతి చేసుకుంటుంది. ఆ యురేనియం ను న్యూక్లియర్ రియాక్టర్ లో ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడే PFBR వంటి టెక్నాలజీల ప్రాముఖ్యత కనిపిస్తుంది. స్ట్రాటజికల్ గా చూసుకుంటే, యుద్ధ సమయాల్లో యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలు భారత్ యుద్ధాన్ని ఆపకపోతే యురేనియం సరఫరా నిలిపేస్తాం అంటూ ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ విధంగా వారు షరతులు పెట్టి మన ఇండియాని ఆర్మ్ ట్విస్ట్ చేయగలరు. ఇదే ప్రధాన సమస్య. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, భారత్ ప్రతి సంవత్సరం దాదాపు $130 బిలియన్ అంటే సుమారు 10 లక్షల కోట్ల విలువైన ఆయిల్ మరియు గ్యాస్ ను దిగుమతి చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద మొత్తం. మనం సంపాదించే డబ్బులో పెద్ద భాగం ఎనర్జీ దిగుమతికే వెళ్తుంది. మన దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇదే విధంగా యురేనియం నిల్వలు కూడా పరిమితంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఇరాన్ ప్రాంతంలో జరిగే ఉద్రిక్తతల సమయంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయబడుతుంది. LPG ధరలు పెరుగుతాయి. అప్పుడు మన దౌత్యవేత్తలు ఇరాన్ తో చర్చలు జరపాల్సిన పరిస్థితి మళ్లీ వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ సరఫరా ఆగిపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రజలకు అసంతృప్తి గురవుతారు మరియు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం కేవలం కొనుగోలుదారులే కాకుండా ఉత్పత్తిదారులుగా కూడా మారాలి. దీనికోసం గల్ఫ్ దేశాల నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతి తగ్గించాలి. అలాగే కజకిస్తాన్, రష్యా వంటి దేశాల నుండి యురేనియం దిగుమతి కూడా క్రమంగా తగ్గించాలి. అది సాధ్యం అవ్వాలంటే ప్రపంచంలో చాలా అరుదుగా అమలు చేసిన ఒక అద్భుత టెక్నాలజీ అవసరం. అదే బ్రీడర్ రియాక్టర్. దీన్ని సరిగ్గా అమలు చేస్తే మరో 400 years వరకు యురేనియం దిగుమతులు అవసరం లేకుండా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో లేదా దాదాపు ఉచితంగానే విద్యుత్ అందరికి అందుబాటులోకి రావచ్చు. మొత్తం మీద 400 to 700 years వరకు భారతదేశంలో ఎనర్జీ పరంగా స్వయం సమృద్ధిగా అంటే సెల్ఫ్ రిలయంట్ గా మారే అవకాశం ఉంది. అప్పుడు ఎవరు భారతదేశంపై ఒత్తిడికి తీసుకురాలేరు. అండ్ అలానే ఎవరు న్యూక్లియర్ ఫ్యూయల్ ఎగుమతిపై నిషేధాలు విధించలేరు. మన అవసరాలకు అనుగుణంగా మనమే ఉత్పత్తి చేసుకోవాలి. ఇంకా మన వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటే గల్ఫ్ దేశాల నుండి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక ఘర్షణలకు కూడా ఎనర్జీ వనరులే కేంద్ర బిందువుగా ఉన్నాయనే విషయం మనం గమనించాలి. ఇక యురేనియం శక్తి గురించి మాట్లాడుకుంటే, అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అంతే ప్రభావితంగా ఉంటుంది. ఉదాహరణకు, ఇరాన్ లో యురేనియం హెక్సాఫ్లోరైడ్
క్లోరైడ్ గ్యాస్ ను సెంట్రిఫ్యూజ్ యంత్రాల ద్వారా వేగంగా తిప్పి దాని ఎన్రిచ్మెంట్ స్థాయిని 60% వరకు పెంచారు. ఇది మరింతగా పెరిగితే అంటే 90% వరకు పెరిగితే అణు ఆయుధాల తయారీకి ఉపయోగించే స్థాయికి చేరుతుంది. ఇలాంటి పరిణామాలను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ వంటి దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. యురేనియం శక్తి ఇంతటి వ్యూహాత్మకత ప్రాధాన్యం కలిగినది. సాధారణంగా అధిక స్థాయిలో ఎన్రిచ్ చేసిన యురేనియం ను చిన్న మెటల్ గోళీల రూపంలో తయారు చేసి వాటిని క్షిపణులు అంటే మిజైల్స్ వార్ హెడ్ లో అమర్చి అణు ఆయుధాలుగా ఉపయోగిస్తారు. యురేనియం పరిమిత వనరే కావడంతో దాన్ని ఆయుధీకరించగల సామర్థ్యం ఉన్న దేశాల్లో ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురాగలవు. ఈ సమస్యలకు పరిష్కారంగా బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీ వచ్చింది. కాగా మొదటి దశలో సహజ యురేనియం అంటే నేచురల్ యురేనియం రియాక్టర్ లో ఉపయోగిస్తారు. ఈ యురేనియం లో ఉన్న యురేనియం 235 అణువులను విభజించి ఫిజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో యురేనియం 238 అనే పదార్థం మిగిలి ఉంటుంది. ఇది వ్యర్థ పదార్థంలా కనిపించిన రియాక్టర్ లో ఉన్న న్యూట్రాన్ ను గ్రహించి ప్లూటోనియం 239 గా మారుతుంది. ఇంతకాలంగా మనం ఈ మొదటి దశ వరకే పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు యురేనియం ను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసి మిగిలిన ప్లూటోనియం పెద్దగా ఉపయోగించకుండా వదిలేశాం. కానీ భారత్ సైంటిస్టులు కొత్త దిశగా ఆలోచించి రెండో దిశలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను అభివృద్ధి చేశారు. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. బ్రీడర్ రియాక్టర్ లో మధ్య భాగంలో ప్లూటోనియం ను ఇంధనంగా ఉపయోగిస్తారు. అంటే మొదటి దశలో మిగిలిన వేస్ట్ ప్లూటోనియం ని మళ్ళీ ఉపయోగిస్తున్నారు. రియాక్టర్ చుట్టూ థోరియం బ్లాంకెట్స్ ను అమర్చుతారు. ఈ థోరియం మన దేశంలోని తీర ప్రాంతాల్లో ముఖ్యంగా వైజాగ్, ముంబై, కేరళ బీచ్ల్లో సమృద్ధిగా లభిస్తుంది. రియాక్టర్ పనిచేయడం ప్రారంభమైనప్పుడు ప్లూటోనియం వేడికి న్యూట్రాన్స్ ను విడుదల చేస్తుంది. ఇవి చిన్న బుల్లెట్స్ లాగా వేగంగా ప్రయాణించి థోరియం అణువులను ఢీకొడతాయి. దీంతో ఆ రసాయన చర్యల ద్వారా థోరియం నుండి యురేనియం 233 ఉత్పత్తి అవుతుంది. ఇదే అసలు మ్యాజిక్. భౌతిక శాస్త్రం ప్రకారం శక్తిని సృష్టించలేం, అలా అని నశింపజేయలేం. కానీ తక్కువ ఇన్పుట్ తో ఎక్కువ అవుట్పుట్ పొందే విధానాలు మాత్రం ఉన్నాయి. అలాగే బ్రీడర్ రియాక్టర్ కూడా తక్కువ వనరులతో ఎక్కువ ఇంధనాన్ని బ్రీడ్ చేసి అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు కాస్త టెక్నికల్ గా చూద్దాం. ప్లూటోనియం అణువు విభజన అంటే ఫ్యూజన్ జరిగితే న్యూట్రాన్స్ విడుదల అవుతాయి. సాధారణంగా 3 న్యూట్రాన్లు బయటకు వస్తాయి. వాటిలో ఒక న్యూట్రాన్ మాత్రమే మళ్ళీ ప్లూటోనియం అణువుతో విభజించడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 2 న్యూట్రాన్లు థోరియం అణువుతో ఢీకొని వాటిని కొత్త ఇంధనంగా మారుస్తాయి. అదే ఈ టెక్నాలజీ యొక్క అసలు బలం. థోరియం మన దేశంలో సమృద్ధిగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు భారతదేశంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇది పూర్తిగా సస్టైనబుల్ ఎనర్జీ మోడల్ గా మారుతుంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి యుఎస్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయి. కానీ ప్రాక్టికల్ గా అమలు చేయడం చాలా కష్టంగా ఉండడంతో వారు పూర్తిగా ముందుకు సాగలేకపోయారు. ఇందులో ప్రధాన సవాలు ఏంటంటే రియాక్టర్ ను చల్లబరచడానికి లిక్విడ్ సోడియం మెటల్ ను ఉపయోగించాలి. ఈ లిక్విడ్ సోడియం చిన్న లీక్ జరిగిన ప్రమాదం జరగవచ్చు. అందుకే దీన్ని సేఫ్ గా ఆపరేట్ చేయడం చాలా క్లిష్టమైన పని. ఈ క్లిష్టతను భారత శాస్త్రవేత్తలు అధిగమించారు. ఇతర దేశాలు పూర్తిగా సాధించలేని స్థాయిలో ఉంటే మనం ఈ టెక్నాలజీని ప్రాక్టికల్ గా అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు వేస్ట్ గా భావించబడిన పదార్థం నుండి అంటే థోరియం నుండి యురేనియం 233 ను ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. ఇది చాలా పెద్ద మైలురాయి. ప్రస్తుతం రెండో దశ అంటే స్టేజ్ 2 అడ్వాన్స్ స్థాయికి చేరుకుంది. దీంతో యురేనియం 223 ఉత్పత్తి ప్రారంభమైనట్లే. ఇదే కారణంగా ఏప్రిల్ 6న నరేంద్ర మోడీ గారు దీనిపై స్పందించారు. ఇప్పుడు తదుపరి దశ స్టేజ్ 3. ఇదే అసలు ఎండ్ గేమ్ గా చెప్పుకోవచ్చు. స్టేజ్ 3 అనేది ఈ మొత్తం ప్రోగ్రామ్ లో అత్యంత కీలకమైన దశ. స్టేజ్ 2 లో ఉత్పత్తి చేసిన యురేనియం 223 ను అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్ AHWR లో ఉపయోగిస్తారు. ఇందులో యురేనియం 223 థోరియంతో కలిసి ఉపయోగించి నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ కొనసాగుతుంది. యురేనియం ఫిషన్ సమయంలో విడుదలయ్యే న్యూట్రాన్స్ లో ఒకటి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. మిగిలిన న్యూట్రాన్స్ ను థోరియంతో ఢీకొని మళ్ళీ కొత్త యురేనియం 223 ను తయారు చేస్తాయి. ఈ విధంగా ఒక సైకిల్ లా తిరుగుతూ ఇంధనం తక్కువగా వాడి ఎక్కువ ఎనర్జీ పొందే వ్యవస్థగా ఏర్పడుతుంది.
దీంతో మనం ఉత్పత్తి చేసిన యురేనియం 223ను మళ్లీ స్టార్ట్ చేసి అవసరానికి అనుగుణంగా తిరిగి ఉపయోగించవచ్చు. దీనివల్ల బయట దేశాలపై ఆధారపడే అవసరం గణనీయంగా తగ్గుతుంది. కెనడా వంటి దేశాల నుండి యురేనియం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా క్రమంగా తగ్గుతుంది. ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి అండ్ విదేశీ దేశాల ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక కీలక అడుగు. ద బెస్ట్ థింగ్, ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ వల్ల పర్యావరణంపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ వ్యర్థాలతో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయవచ్చు. క్రమంగా మన వెహికల్స్ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటూ అలాగే ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంటూ భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా మనకు అంతగా ప్రభావం కాకుండా ఉండగలము. ఇందులో ముఖ్యంగా లిక్విడ్ సోడియం కూలింగ్ వంటి టెక్నిక్ సమస్యలు ఉన్నాయి. భద్రత, ఖర్చు, పర్యావరణ అంశాలు అన్ని కలిసి ఈ ప్రాజెక్ట్ ను చాలా కఠినంగా మారుస్తాయి. అయినా భారత్ దాదాపు 70 ఏళ్ల పరిశోధనతో ఈ దశకు చేరుకుంది. ప్రస్తుతం రష్యా తర్వాత ఈ టెక్నాలజీలో ముందంజలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా మనకున్న అతిపెద్ద బలం థోరియం నిల్వలు. ప్రపంచంలో దాదాపు 25% థోరియం నిల్వలు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ వనరులను సరిగ్గా వినియోగిస్తే దీర్ఘకాలంలో ఎనర్జీ స్వయం సమృద్ధిని సాధించవచ్చు. ఈ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీ భవిష్యత్తులో భారతదేశాన్ని ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక స్థిరత్వం మరియు వ్యూహాత్మక స్వాతంత్రాన్ని అందించే గేమ్ చేంజర్ టెక్నాలజీ. సరిగా చేసిన కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.